తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసిన హెల్త్ కార్డులు ఉపయోగం లేకుండా పోతున్నాయి. కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేయక అనారోగ్యాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓల్డ్ మలక్పేట్కి చెందిన వెంకటయ్య నారాయణగూడ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తూ అనారోగ్యానికి గురయ్యారు. ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స కోసం వెళితే అక్కడ హెల్త్ కార్డు పనిచేయకపోవడంతో చివరకు వెంకటయ్య 2 నెలల క్రితం చనిపోయాడు. మరో ఉద్యోగి జంగయ్య సైదాబాద్ చింతల్లో నివాసం ఉంటున్నాడు. కళ్ళు కనిపించకపోవడంతో ఆపరేషన్ చేయించుకుందామని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎక్కడా హెల్త్ కార్డు పనిచేయకపోవడంతో అనారోగ్యంతో నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చినటువంటి హెల్త్ కార్డ్స్ కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేయక చిన్న ఉద్యోగస్తులు అనారోగ్యం సమస్య వస్తే నరక యాతన అనుభవిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం హెల్త్ కార్డుల్లో సమస్యలు పరిష్కరించి మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అక్కడ డాడీ తాగుతాడు, మేము ఇందులో ఓఎస్సీ హాస్పిటల్లో హెల్త్ కార్డ్ ఏమంటారు హెల్త్ కార్డ్ పనిచేయదని చెప్పేసి అన్నారు. అంటే అసలు మా డాడీ తాగనే తాగడు. ఇది దేనికి యూజ్ కాలేదు మాకు ఈ హెల్త్ కార్డు. ఆపరేషన్కి కూడా కన్ను ఆపరేషన్ అయినప్పుడు కూడా అసలు అందులో కూడా చూడలేదు. దీనివల్ల 3-4-5 lakhs వరకు అయింది. ఆ ఓఎస్సీ హాస్పిటల్లో మళ్ళీ కన్ను ఆపరేషన్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకొని ఇప్పుడు మిక్కులు కట్టాలంటే డబ్బులు లేవు, ఏం లేవు మా దగ్గర. నమ్ముకొని పోతే అసలు మాకు దేనివల్ల యూజ్ కాలేదు ఈ హెల్త్ కార్డు.